అలకనందని పెళ్లి చూపులు చూసుకోవటానికి ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు జాను వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే ఇంట్లోపలికి ఆహ్వానించి వాళ్ళకి స్వీట్స్‌ని అయితే పెడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అలకనంద వాళ్ళ నాన్న మాత్రం అదేంటి మీ అబ్బాయి రాకుండా మీరు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా, నాన్న అయితే వాడికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. వాడిని తీసుకొని వద్దాము అని వాళ్ళు వెనక్కి వస్తున్నారు. మేము ముందే వచ్చేసాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాహ్నవి అయితే అదేంటి అమెరికాలో జాబ్ చేస్తున్న అబ్బాయికి ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు అయ్యుండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్యాని తీసుకొని పెళ్ళికొడుకు వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జాహ్నవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సూర్య వైపు అలాగే ఆ పెళ్ళికొడుకు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మురళి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అలకనందని చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఇదిగోండి వీడు నా మేనల్లుడు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మురళి అయితే నమస్తే అండి అని చెప్పేసి అయితే వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అయితే అదేంటి వరుస కావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు కదా, మరి అలాంటప్పుడు తనకి ఇవ్వకుండా మా కొడుక్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే అలా అడగండి వాడిని, వరుస అయిన వాడిని వదులుకొని ఇప్పుడు బయట సంబంధం చూస్తున్నాడు, ఇప్పుడు చెప్పరా వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో చెప్పు శంకర్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను వాళ్ళ నాన్న అయితే ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సూర్య అయితే పెళ్లి కొడుకుని తీసుకొని రావటం చూసి జాహ్నవి అయితే అదేంటి వీడు ఎలా అయ్యాడు అతనికి ఫ్రెండ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది.